everyone. Hi everyone, welcome to our channel కేవా కైపో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం వచ్చేసి మన కేవా బిజినెస్ ప్లాన్ ఎలా ఉంటుందో చూద్దాం. దీనికంటే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి కేవా కైపో ఇండస్ట్రీస్ అనమాట. మనందరికీ తెలుసు కేవా కైపో ఇండస్ట్రీస్ అనేది ఒక నెట్వర్క్ మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మనకి కేవా కైపో ఇండస్ట్రీస్లో ఉంది. ఇది మనం చూసేది ఇప్పుడు బిజినెస్ ప్లాన్ అనమాట. కేవా ఒక బిజినెస్ ప్లాన్. అసలు కేవా అంటే ఏంటిదంటే కేవా హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అనమాట. అయితే ఇప్పుడు మనకి కేవా అనే కంపెనీ నుంచి మన కంపెనీ వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ ఇచ్చినారు అనమాట. కొన్ని మీన్స్ ఒక 3 బెనిఫిట్స్ ఇచ్చినారు. ఆ 3 బెనిఫిట్స్ ఏంటివంటే బై 1 get 1 ఫ్రీ. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొంటే ఒక ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది అనమాట. అదొకటి కాక సెకండ్ బెనిఫిట్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్ 100%. ఇప్పుడు ఒక పేస్ట్ ఇచ్చినారు మనకి. మనం పేస్ట్ కొనుక్కున్నాం. ఇందులో ఒక పేస్ట్ నువ్వు వాడుకుంటే ఇంకొక పేస్ట్ నువ్వు బయట రీటైల్ ఎంఆర్పి రేట్కి రీటైల్గా అమ్ముకోవచ్చు కదా. కాబట్టి అట్లా దాన్ని ఈ రీటైల్ 1+1 ఇంకోటి సేల్ చేసిన దాన్ని రీటైల్ ప్రాఫిట్ అంటారు. అందుకే రీటైల్ ప్రాఫిట్ 100%. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి క్యాష్ బ్యాక్ 5%. క్యాష్ బ్యాక్ 5% ఆన్ సెల్ఫ్ బీపీ. అంటే క్యాష్ బ్యాక్ అనేది 5% మన దానిపైన కొనుక్కుంటే మనకి సెల్ఫ్గా 5% క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇది అసలు మనము కేవా కైపో ఇండస్ట్రీస్లో బిజినెస్ చేయాలి అనుకుంటే అయితే మనం ఫస్ట్ కేవాలకి జాయిన్ అవ్వాలంటే మనం ఇవ్వాల్సింది మన ఆధార్ కార్డ్ ఒకటి. ఆధార్ కార్డ్ ఎందుకు మీన్స్ దాని యొక్క అడ్రస్, ఆధార్ కార్డులో నీకు అడ్రస్, ఆధార్ కార్డ్ అడ్రస్, ఆధార్ కార్డ్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్, నెక్స్ట్ వచ్చేసి మీ పాన్ కార్డ్ అండ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్, మీ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి కోడ్ అంటే బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి. మీకు ఇన్కమ్ రావాలంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తేనే కంపెనీ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. ఏదైతే మీకు ఇక్కడ వస్తుందో ఆ ఇన్కమ్ బ్యాంక్ డీటెయిల్స్ మనం ఇస్తే మనకి ఆటోమేటిక్గా కంపెనీ నుంచి వస్తుంది. ఫస్ట్ మనం జాయిన్ అవ్వాలి అంటే కావాల్సినవి ఏం లేదు, జస్ట్ కేవైసీ చేస్తారు వాళ్ళు. అంటే మీరు అనే ఒక పర్సన్ ఈ కేవాలో ఉన్నారు అని చెప్పేసి మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తారనమాట. అంతే. దానికోసం మనం జాయిన్ అవ్వాలి అంటే దానికైతే ఈ 3 ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఈ 3 ఇస్తే మీకు కేవైసీ అయిపోతుంది. అంతే. మనకి 2 టైప్స్ యొక్క బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. 2 టైప్స్ బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. ఏంటిదంటే ఒకటి ఫ్రీ ఎన్రోల్మెంట్ అనమాట. ఒకటి ఫ్రీ ఎన్రోల్మెంట్గా జాయిన్ అవ్వచ్చు, ఒకటి వీక్లీ ఎన్రోల్మెంట్గా కూడా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు చూద్దాం అసలు మనం వీక్లీ ఎన్రోల్మెంట్ ఏంటిదంటే ఫస్ట్ వీక్లీ ఎన్రోల్మెంట్కి జాయిన్ అవ్వాలంటే నీకు ఇక్కడ వీక్లీ ఎన్రోల్మెంట్ జాయినింగ్కి రీపర్చేస్ ప్యాక్ ఉంటుంది అనమాట. మనకి రీపర్చేస్ ప్యాక్ మనం 1000 రూపీస్ పెట్టి రీపర్చేస్ ప్యాక్ తీసుకుంటే అందులో మనకి మెగ్నీషియం క్లోరైడ్ ఒకటి, ట్రిపుల్ స్టెమ్ సెల్ ఒకటి. ఈ మెగ్నీషియం క్లోరైడ్ 1000 రూపీస్ పెట్టి మనం తీసుకుంటే 2000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. 2000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ ఫ్రీ. 1000 రూపీస్ పెట్టి మనము వీక్లీ ఎన్రోల్మెంట్కి జాయిన్ అయితే మనకి 2000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది అనమాట. ఆ ఒక వీక్లీ ఎన్రోల్మెంట్ దాంట్లో 2 ప్రొడక్ట్సే ఉన్నాయి. ఒకటి మెగ్నీషియం క్లోరైడ్, ఒకటి ట్రిపుల్ స్టెమ్ సెల్. ఇటు అసలు వీక్లీ ఎన్రోల్మెంట్ ఏంటిదంటే వీక్లీ ఎన్రోల్మెంట్ వచ్చేసరికి ఒక టీం వర్క్ అనమాట. ఇది అనేవాళ్ళు మీరు అడితే ఇటు మీకు టూ పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది అనమాట బిజినెస్ మొత్తం. ఒకటి ఏ పార్ట్, ఇంకొకటి బి పార్ట్. ఇప్పుడు అనేది మీరైతే మీ కింద ఎవరినైనా ఒకరిని ఎనీ 1 పర్సన్ ఎవరినైనా ఒకరిని ఏ సైడ్ జాయిన్ చేసుకొని ఎవరినైనా ఒకరిని బి సైడ్ జాయిన్ చేసుకుంటే ఈ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క వీక్లీ ఎన్రోల్మెంట్ జాయినింగ్ ప్యాక్ తీసుకొని ఉండాలి. ఎవరైతే ఇక్కడ ఏలో బిలో జాయిన్ అయిన వాళ్ళు వీక్లీ ఎన్రోల్మెంట్ ప్యాక్ తీసుకొని ఉండాలి. తీసుకొని ఉంటేనే మీకు 200 రూపీస్ వర్త్
ఇటు ఏ సైడ్ 200, బి సైడ్ 200, అంటే రెండు కలిపి 2 పేర్స్కి కలిపి 400 రూపీస్ వస్తాయి. ఇప్పుడు ఎవరైతే మీ కింద ఇలా జాయిన్ అవుతున్నారో వీక్లీ ఎన్రోల్మెంట్కి, వాళ్ళు కూడా ఖచ్చితంగా 1000 రూపీస్కి ఈ 2 ప్రోడక్ట్స్లల్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోవాలి. అట్లయితే మీకు ఇటు ఏ సైడ్ తీసుకుంటే 200, బి సైడ్ 200. ఈ ఏ వచ్చేసేసి లెఫ్ట్, బి వచ్చేసేసి రైట్. ఈ లెఫ్ట్ అంతా ఒక టీం అయిపోతుంది, రైట్ అంతా ఒక టీం. ఇప్పుడు ఏ ఉన్నాడు కదా, ఏ అనే ఒక పర్సన్, ఏ పర్సన్ కింద ఒక ఆమె జాయిన్ అయింది. మళ్ళీ ఈమె కింద ఇంకో 2 మెంబర్స్ జాయిన్ అయినారు. ఇప్పుడు ఈ బి కింద ఒకరు జాయిన్ అయినారు. బి లెఫ్ట్, బికి రైట్కి ఒకరు జాయిన్ అయినారు. ఇక్కడ ఈమె కూడా ఇలా వీళ్ళు ఇట్లా జాయిన్ అయినారు. ఇప్పుడు ఏ కింద జాయిన్ అయినారు కదా, ఏ కింద జాయిన్ అయిన వాళ్ళు ఇక్కడ వీళ్ళు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టీం పెరిగిపోతుంది కదా. ఇక్కడ ఈమెకి ఇది ఏ టీము, ఇది బి టీం. ఇక్కడ 200, ఇక్కడ 200, అంటే ఈమెకి 200, 200, 400 వస్తాయి అన్నమాట. అట్లానే అట్లా టీం మొత్తం పెరిగిపోతుంది. ఇప్పుడు కింద వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళ యొక్క బీపీస్ అన్నీ మీ కౌంట్కి వస్తే, కింద వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ మీరు సపోర్ట్ చేసుకుంటూ పోతే మీ యొక్క టీం అనేది ఇంక్రీజ్ అయ్యి మీ యొక్క టీం అనేది డెవలప్ అవుతుంది. అసలు మనకి సరే ఇప్పుడు ఇదంతా చేస్తున్నాం, ఇదంతటికి మనకి అప్ టు 5 lakhs వీక్లీ ఎన్రోల్మెంట్లో మనకు 5 lakhs వరకు ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ కేవాలో మనకి కొన్ని ప్రమోషన్స్ ఇచ్చిందనమాట కంపెనీ. ప్రమోషన్స్ ఏంటిదంటే, ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్. మనం ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మన ప్లేస్ అనేది డిస్ట్రిబ్యూటర్లో ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూటర్ పొజిషన్లో మనం ఉంటాం. ఫస్ట్ ఇప్పుడు 5%లో ఉంటాం. 5% అనేది మనకి డిస్ట్రిబ్యూటర్ నుంచి దొరుకుతుంది. అది 400+ అంటే ఏంటిదంటే, మనకి ఇప్పుడు ఏ సైడ్, ఈ బి సైడ్, ఈ 2 sides 400+ బీపీ చేసి ఉంటే నీకు 5% డిస్ట్రిబ్యూటర్లో ఉంటావు. అది ఎగ్జిక్యూటివ్ అంటే 9% వస్తుంది అనమాట మనకి. 9% అంటే ఏ సైడ్, బి సైడ్ 2000 బీపీ చేసుంటే 9% ఎగ్జిక్యూటివ్ అవుతావు. మళ్ళీ సీనియర్ ఎగ్జిక్యూటివ్, చూసుకోండి ఇక్కడ నేను ప్లేస్ లేక ఎలా పెట్టినా. సీనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 12%, 10,000 బీపీ, 10,000 బి 10,000. అంటే మీ ఏ టీంలో ఉన్న వాళ్ళు మొత్తం అందరు కలిపి 10,000, మీ బి టీంలో ఉన్న వాళ్ళందరు కలిపి 10,000. అట్లా చేస్తే మీకు 12% అనే ఇన్కమ్ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ వచ్చేసి 15%. అయితే ఏ 20,000, బి 20,000 చేయాలి. అలానే నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ 18%, 40,000. సీనియర్ మేనేజర్ 21%, 80,000. జనరల్ మేనేజర్ చూడండి, మేనేజర్, సీనియర్ మేనేజర్, జనరల్ మేనేజర్ 3 ఉన్నాయి మేనేజర్ దాంట్లో. డిప్యూటీ మేనేజర్ కూడా ఉంది. జనరల్ మేనేజర్కి వచ్చేసరికి 24%, 1,60,000 బీపీ చేసి ఉండాలి. ఏ సైడ్ మొత్తం, బి సైడ్ మొత్తం అన్ని బీపీ చేస్తే మీకు జనరల్ మేనేజర్ పోస్ట్ వస్తుంది, ఇక్కడ ప్రమోషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ వచ్చేసరికి 3,20,000 బీపీ చేసి ఉంటే 27% వస్తుంది డైరెక్టర్. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ ప్రమోషన్స్లోకి వచ్చేసరికి లాస్ట్ ప్రమోషన్ వచ్చేసరికి డైరెక్టర్కి 30% ఇన్కమ్, 30% క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఎంత 6,40,000 ఏ సైడ్ అవ్వాలి, బి సైడ్ అవ్వాలి. అంతా అయిపోయిన తర్వాత మనకి కంపెనీ రాయల్టీ అని ఇచ్చింది. రాయల్టీ వచ్చేసరికి 2,500 బీపీ అవ్వాలి, అది 12%కి. మళ్ళీ అలాగే ఇక్కడికి వచ్చి చూస్తే లాయల్టీకి వచ్చేసరికి 25,000 బీపీ చేసి ఉండాలి, 5% వస్తుంది. స్టార్ క్లబ్కి 50,000, 4%. టూర్ క్లబ్, ఇందులో మనకి టూర్ క్లబ్ కూడా ఉంది. మనం టూర్ క్లబ్ అచీవ్ చేసుకోవాలంటే మనం 1 lakh చేసుంటే 2% వస్తుంది. అలాగే మనకి ఇందులో కార్ క్లబ్ అంటే, టూర్ క్లబ్ అంటే మనకి ఎక్కడైనా థాయిలాండ్ అయినా అటు
అదేటైనా టూర్ క్లబ్ కంపెనీ నుంచే వెళ్తామన్నమాట మనం. అట్లా టూర్ క్లబ్కి ఇంత బీపీ అవ్వాలి, ఇంత పర్సెంట్. కార్ క్లబ్ అంటే మన కంపెనీ నుంచే కార్ వస్తుంది అనమాట. మనం అది అచీవ్ అవ్వాలంటే మనం ఇవన్నీ చేయాలి. ఈ ప్లాన్ మొత్తం అర్థమయ్యి అన్నీ చేస్తేనే మనకి కార్ క్లబ్ వస్తుంది. అంతెంత 1,50,000కి అది మనకి 2% దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి హౌస్ క్లబ్ వచ్చేసి 2 lakhs. ఇది 1,50,000 ఏమో కార్ క్లబ్, 2 lakhs హౌస్ క్లబ్, 2 lakhs అంతే, 2 lakhs హౌస్ క్లబ్, అదే 2% వస్తుంది మనకి. కంపెనీయే హౌస్ క్లబ్ ఇవన్నీ ఇస్తుంది కంపెనీ. ఇవన్నీ కూడా మనకి అన్ని ప్రమోషన్స్, అన్ని కార్ట్ క్లబ్ లాయల్టీలు అన్నీ కూడా కంపెనీ వస్తుంది. ఇది మన కేవా యొక్క బిజినెస్ ప్లాన్. ఇంకొంచెం ఉంది, ఆ కొద్దిగా కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా. ఇది మొత్తం వచ్చేసి కేవా ఒక బిజినెస్ ప్లాన్. థ్యాంక్ యూ. నన్ను ఇలానే మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో అందరు షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఇంకో ఏదైనా మీకు అర్థమయ్యేలాగా వేరే వీడియో తీసేసి సెండ్ చేస్తా గ్రూప్లోకి, ఇందులోకి ఛానల్లోకి సెండ్ చేస్తా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.